హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. ఈరోజు ఫటాఫట్ ఫిజిక్స్ సిరీస్లో ఫస్ట్ లెక్చర్ చూద్దామమ్మా. మోడర్న్ ఫిజిక్స్ తీసుకున్నాను నేను. మోడర్న్ ఫిజిక్స్లో ఫస్ట్ లెసన్ ఏంటి? డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్లో ఈరోజు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి తెలుసుకుంటాం. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి సంబంధించిన ఐన్స్టీన్ ఈక్వేషన్ గురించి కూడా తెలుసుకుంటాం. అయితే దానికి సంబంధించిన గ్రాఫ్స్ ఉంటాయి కదమ్మా. ఎఫెక్ట్ ఆఫ్ స్టాపింగ్ పొటెన్షియల్, ఎఫెక్ట్ ఆఫ్ ఇంటెన్సిటీ, ఎఫెక్ట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఎఫెక్ట్ ఆఫ్ వేవ్ లెంగ్త్, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మాత్రం కేవలం ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ వరకు పరిమితం చేద్దాం అమ్మా. సో ఫాస్ట్గా మనం వస్తే కనుక చూడమ్మా. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. చూడమ్మా, రేడియేషన్ మనం ఇప్పటివరకు వేవ్ లాగే చదువుకున్నాం. అలాగే మ్యాటర్ని పార్టికల్ కింద మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. అయితే ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నామమ్మా? డ్యూయల్ నేచర్. అంటే రేడియేషన్కి బోత్ వేవ్ అండ్ పార్టికల్ నేచర్ ఉంటుంది. అలాగే మ్యాటర్ కూడా, అంటే పార్టికల్స్కి కూడా, మ్యాటర్ కూడా, మెటీరియల్కి కూడా దెర్ ఈస్ వేవ్ అండ్ పార్టికల్ నేచర్ అని చెప్పి క్వాంటమ్ మెకానిక్స్లో కొన్ని థీరీస్ వచ్చినాయి. ఆ థీరీస్కి సంబంధించి ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాం. డీప్గా కదమ్మా, పైన డిస్కషన్స్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ప్లాంక్స్ హైపోథసిస్ గురించి తెలుసుకుందామా. ప్లాంక్ ఏం చెప్తున్నాడంటే లైట్ అనేది ఇట్ ట్రావెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్మాల్ ఎనర్జీ ప్యాకెట్స్. లైట్ అనేది స్మాల్ ఎనర్జీ ప్యాకెట్స్ కింద ట్రావెల్ చేస్తుంది అన్నాడు. మనం ఇప్పటి వరకు లైట్ అనేది వేవ్ అనేది చదువుకున్నాం. ఇక్కడ మాత్రం ప్లాంక్ ఏం చెప్తున్నాడమ్మా? స్మాల్ ఎనర్జీ ప్యాకెట్స్ కింద లైట్ ట్రావెల్ చేస్తుంది. లైట్ అనే కదమ్మా, ఎనీ రేడియేషన్, ఏ రేడియేషన్ అయినా కానీ స్మాల్ ఎనర్జీ ప్యాకెట్స్ కింద ట్రావెల్ చేస్తుంది అని చెప్పి ప్లాంక్ చెప్పాడమ్మా. ఆ ఎనర్జీ ప్యాకెట్కి ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ హెచ్ న్యూ. ఓకే అమ్మా, ఎనర్జీ ఆఫ్ ఎనర్జీ ప్యాకెట్ ఎలా ఉంటుందమ్మా? ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ హెచ్ న్యూ. హెచ్ఎఫ్ లేదంటే ఇక్కడ హెచ్ఎఫ్ అని రాసినట్టున్నా. ఓకే, హెచ్ఎఫ్ అని రాశాను. సో ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ హెచ్ఎఫ్. అంటే 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు అమ్మా. ఇక్కడ నేను ఎఫ్ అని రాశాను. యాక్చువల్గా కొన్ని టెక్స్ట్ బుక్స్లో, చాలా టెక్స్ట్ బుక్స్లో న్యూ ఉంటుంది. న్యూ అనే పదం వాడతాడు, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే అమ్మా, రైట్. 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు. ఇలా ఎనర్జీ అనేది ఇంటిగ్రల్ మల్టిపుల్స్ కిందే ఉంటుంది. కానీ 1.2 3.5 3.1 ఈ విధంగా ఉండదు అని చెప్పి ప్లాంక్ చెప్తున్నాడమ్మా. అయితే ప్లాంక్ ఇక్కడ లైట్ గురించి ఏం చెప్పాడంటే లైట్ కూడా అలాగే స్మాల్ ప్యాకెట్స్లో ట్రావెల్ చేస్తుంది అన్నాడు. ఆ స్మాల్ ప్యాకెట్స్నే, స్మాల్ ఎనర్జీ ప్యాకెట్స్నే పేరేమించుకున్నామా మనం? ఫోటాన్స్ అని పేరిచ్చుకున్నాం. ప్రతి ఫోటాన్కి ఎనర్జీ ఎంత ఉంటుందంటే హెచ్ఎఫ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్. ఓకే, ఫ్రీక్వెన్సీనే మనం c/λ అని కూడా రాసుకోవచ్చు. సో ఆ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈక్వల్ టు హెచ్ఎఫ్ విచ్ ఇస్ ఈక్వల్ టు hc/λ. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. లైటింగ్ తగ్గినట్టుంది ఇందాక. ఓకే అమ్మా, ఒక్క నిమిషం. ఓకే, సరే. ఇంకేం చెప్తున్నాడు? రెస్ట్ మాస్ ఆఫ్ ఏ ఫోటాన్ ఈజ్ 0. రెస్ట్ మాస్ ఆఫ్ ఏ ఫోటాన్ ఈజ్ 0. మా ఫోటాన్ రెస్ట్లో కనుక వస్తే దాని మాస్ 0 అవుతుందంట. రెస్ట్ మాస్ ఆఫ్ ఏ ఫోటాన్ ఈజ్ 0. దాని మీనింగ్ ఏంటి? ఫోటాన్ కనుక రెస్ట్లోకి వస్తే దాని మాస్ ఏమవుతుంది అన్నాడమ్మా? 0 అవుతుంది అన్నాడు. దాని మాస్ 0 అవుతుంది అన్నాడు. ఓకేనా? అంటే ఫోటాన్ అసలు రెస్ట్లోకి రాదమ్మా. అంతే, రెస్ట్లోకి వచ్చిందంటే మాయమైపోతుంది. ఫోటాన్ ఐడెంటిటీనే కోల్పోతుంది. కాబట్టి ఫోటాన్ రెస్ట్లోకి రాదు. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నాం. ఈక్వల్ టు h/p. ఓకే, అంటే మొమెంటం కనుక మనకి ఇచ్చి ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమని అనుకోండి, ఈక్వల్ టు h/p. ఈ విధంగా రాసుకోవాలి. ఓకే అమ్మా. ఇంకోటి హెచ్ అంటే ఏంటమ్మా? హెచ్ ఈజ్ నథింగ్ బట్ ప్లాంక్స్ కాన్స్టెంట్. దాని వాల్యూ అంతా 6.6 × 10⁻⁻34 జౌల్ సెకండ్. 6.6 × 10⁻⁻34 జౌల్ సెకండ్ అనేది ఏంటమ్మది? ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, ఇంకా ఇక్కడ ఒక షార్ట్ కట్ చెప్పుకుందాం. షార్ట్ కట్ ఏం కదండి, అందరికీ తెలిసిందే. ఏంటది? ఇక్కడ మనం ఈక్వల్ టు hc/λ అని రాసాం కదా. ఈక్వల్ టు hc/λ అని రాసాం కదా. ఓకే, ఇఫ్ లాంబ్డా ఈజ్ ఇన్ యాంగ్స్ట్రోమ్ యూనిట్స్, లాంబ్డా కనుక మనకి యాంగ్స్ట్రోమ్ యూనిట్స్లో ఇస్తే కనుక hc వాల్యూ ఏమవుతుందంటే 12,400. ఎనర్జీ ఏమో ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది. షార్ట్ కట్ ఉపయోగించుకున్నాం ఇది.
ఓకేనమ్మా. ఎనర్జీ గనక లాంబ్డా గనక యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో ఇస్తే హెచ్సి బదులు మీరు ఏం పెడతారు వాల్యూ 12,400 పెట్టండి. ఓకే, సో ఇక్కడ మనకి ఎనర్జీ దేంట్లో వస్తుంది అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది. ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది వెన్ లాంబ్డా ఈజ్ ఇన్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్. ఓకే, అలాగే ఇఫ్ లాంబ్డా ఈజ్ ఇన్ నానోమీటర్స్, లాంబ్డా కనుక నానోమీటర్స్లో ఇస్తే, ఓకే, లాంబ్డా కనుక నానోమీటర్స్లో ఇస్తే హెచ్సి ఈక్వల్ టు 1240. ఓకే, హెచ్సి వాల్యూ ఎంతమ్మా 1240. డైరెక్ట్గా వాల్యూ వేసి చేయండి. మ్యాక్సిమం మనకి వాల్యూ జౌల్స్లో ఉండదమ్మా. ఎనర్జీ అనేది జనరల్గా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇస్తాడు ఈ ప్రాబ్లమ్స్లో. ఓకే, ఈ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మోడర్న్ ఫిజిక్స్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిల్లో జనరల్గా ఎనర్జీని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇస్తాడు. ఓకే, ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇస్తాడు. మా జౌల్స్లో ఇస్తే కన్వర్షన్ మీకు తెలుసు కదా. ఓకే, రైట్. సో మొమెంటమ్ ఆఫ్ ఫోటాన్ ఎలా కనుక్కుంటాం అంటే ఈ ఫార్ములా నుంచి కనుక్కుంటాం. ఈ ఈక్వల్ టు హెచ్ బై పి గుర్తుపెట్టుకున్నాం ఆ ఫార్ములా. ఓకే, దీని నుంచి పి ఈక్వల్ టు హెచ్ బై ఈ అని రాయొచ్చు. హెచ్ బై ఈ బదులు హెచ్సి బై ల్యాండా రాస్తే హెచ్ క్యాన్సిల్ అయ్యి ల్యాండా బై సి. ఓకే, ఇది ల్యాండా బై సి, హెచ్ బై సి కాదు, ల్యాండా బై సి. సో పి ఈక్వల్ టు హెచ్ బై ఈ అయినా రాయొచ్చు, లేదంటే ల్యాండా బై సి అయినా రాసుకోవచ్చు. ఓకే, సరే నెక్స్ట్ చూడమ్మా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఒక మెటల్ సర్ఫేస్ మీద లైట్ పడినప్పుడు ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. దాన్నే మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, అయితే ఆ లైట్కి మినిమం ఇంత ఎనర్జీ అనేది ఉండాలన్నమాట. అది రాసినవి చూడమ్మా. ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్ వెన్ లైట్ ఆఫ్ సూటబుల్ ఎనర్జీ. ఓకే, సూటబుల్ ఎనర్జీ లైట్ దాని మీద పడినప్పుడు, లేదా సూటబుల్ ఫ్రీక్వెన్సీ అన్న, సూటబుల్ వేవ్ లెంగ్త్ అని ఇక్కడ ఒకే దాంట్లో నేను మెన్షన్ చేశా. ఎనర్జీ ఎంత ఉండాలి, ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి, వేవ్ లెంగ్త్ ఎంత ఉండాలి అనేది కింద ఇక్కడ రాసామా చూడండి ఒకసారి. ఓకే అమ్మా, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అర్థమైంది కదమ్మా. లైట్ కనుక మెటల్ సర్ఫేస్ మీద పడితే దాని నుంచి ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. దాన్నే మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. అయితే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగడానికి మినిమం ఇంత ఎనర్జీ అనేది ఉండాలి. అదిగోండి ఎనర్జీ. ఓకే, ఈ ఎనర్జీ ఎంత ఉండాలంటమ్మా? ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్. వర్క్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. ప్రతి మెటల్కి వర్క్ ఫంక్షన్ అని ఒక ప్రాపర్టీ ఉంటుందమ్మా. ఓకే, వర్క్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్. వర్క్ ఫంక్షన్ ఏంటమ్మా? మెటల్ సర్ఫేస్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ని బయటకు తీయడానికి కావలసిన మినిమం ఎనర్జీ. ఆ మినిమం ఎనర్జీ కన్నా ఎనర్జీ అనేది ఎక్కువ ఉండాలి. ఆ మినిమం ఎనర్జీ కన్నా ఎనర్జీ అనేది ఎక్కువ ఉండాలి. అప్పుడే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరుగుతుంది. అది ఇక్కడ మళ్ళీ సూటబుల్ ఫ్రీక్వెన్సీ అని చెప్పాక సూటబుల్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడదాం. మనం లైట్ వేస్తున్నాం కదమ్మా మెటల్ సర్ఫేస్ మీద. మనం మెటల్ సర్ఫేస్ మీద లైట్ వేస్తున్నాం. ఆ లైట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలంటమ్మా? ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ F0 అంటున్నా, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో న్యూ0 అని కూడా ఇస్తాడు. సో మనం ఇచ్చే లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ, మనం మెటల్ సర్ఫేస్ మీద లైట్ వేస్తున్నాం. ఇదిగోండి మెటల్ సర్ఫేస్, దీని మీద లైట్ మనం వేస్తున్నాం. ఈ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉండాలి? ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. మరి వాట్ ఈస్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ బిలో విచ్ దెర్ ఇస్ నో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఆ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ లైట్ గనక మీరు వేస్తే, ఆ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ లైట్ గనక మీరు వేస్తే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగదు. అంత ఎనర్జీ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఎలక్ట్రాన్ బయటికి లాగేంత ఎనర్జీ ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉన్న వేవ్స్కి లైట్కి ఉండదన్నమాట, రేడియేషన్కి ఉండదు. ఓకే అమ్మా, కాబట్టి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగాలి అంటే ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలమ్మా? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉండాలి. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఆ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ లైట్ కనుక మనం వేస్తే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ రాదు. నెక్స్ట్ వేవ్ లెంగ్త్. సూటబుల్ వేవ్ లెంగ్త్ అని కూడా రాసుకున్నాం కదా. సూటబుల్ వేవ్ లెంగ్త్ ఎంత ఉండాలి? ఇట్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్. ఇట్ షుడ్ బి చూడమ్మా లెస్ దాన్ ఆర్ ఈక్వల్. ఇక్కడ గ్రేటర్ దాన్ పెట్టాం రెండు చోట్ల. ఇక్కడ గ్రేటర్ దాన్ పెట్టామమ్మా, బట్ ఇక్కడ లెస్ దాన్ వాడుతున్నాం. చూడమ్మా ఇక్కడ వేవ్ లెంగ్త్కి ఎనర్జీకి లేదా ఫ్రీక్వెన్సీకి రిలేషన్ చూడండి. ఎనర్జీ పెరుగుతూ ఉంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, వేవ్ లెంగ్త్ తగ్గుతుంది. ఎనర్జీ తగ్గుతూ ఉంటే ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది, బట్ వేవ్ లెంగ్త్ పెరుగుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి మీ పాయింట్. ఎనర్జీ పెరుగుతుంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, వేవ్ లెంగ్త్ తగ్గుతుంది. ఎనర్జీ తగ్గుతుంటే ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది, బట్ వేవ్ లెంగ్త్ పెరుగుతుంది. సో ఇక్కడ మాక్సిమం వేవ్ లెంగ్త్ గురించి మనం మాట్లాడుతున్నాం చూడమ్మా. మాక్సిమం వేవ్ లెంగ్త్ అంటే మినిమం ఫ్రీక్వెన్సీ, మినిమం ఎనర్జీ. ఓకే, మాక్సిమం వేవ్ లెంగ్త్ అంటే మినిమం ఫ్రీక్వెన్సీ లేదంటే మినిమం ఎనర్జీ.
ఈ వేవ్ లెంగ్త్ కన్నా ఎక్కువైంది అనుకోండి, వేవ్ లెంగ్త్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగదు. ఈ చూడమ్మా, ఈ థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ కన్నా వేవ్ లెంగ్త్ ఎక్కువైంది అంటే దాని మీనింగ్ ఏంటి? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఫ్రీక్వెన్సీ తగ్గిపోయిందని అర్థం. థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే మా వర్క్ ఫంక్షన్ కన్నా ఎనర్జీ తగ్గిపోయింది అని అర్థం. వర్క్ ఫంక్షన్ కన్నా ఎనర్జీ తగ్గిపోయింది అని అర్థం. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి సంబంధించిన ఐన్స్టీన్ ఈక్వేషన్ చెప్పుకుంటాం. దాని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. మనకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడిగాడు ప్రీవియస్ ఇయర్లో. అవి వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. మీరు ఒకసారి పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ చూడండమ్మా, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫిషియన్సీ. వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫిషియన్సీ? చూడమ్మా, ఇప్పుడు లైట్ అంటే ఫోటాన్స్ మెటల్ సర్ఫేస్ మీద పడుతున్నాయి. ఆ మెటల్ సర్ఫేస్ మీద పడిన ఫోటాన్స్ వాటి ఎనర్జీని ఎలక్ట్రాన్స్కి ఇచ్చేస్తున్నాయి. వాటి నుంచి ఆ ఎనర్జీని ఎలక్ట్రాన్స్ తీసుకుని బయటకు వస్తున్నాయి. ఇదే కదమ్మా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే, ఇదే కదా. లైట్ వేసాము, మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటి? ఫోటాన్స్ మెటల్ సర్ఫేస్ మీద పడుతున్నాయి. ఆ ఫోటాన్స్ వాటి ఎనర్జీని ఎవరికి ఇస్తున్నాయి? ఎలక్ట్రాన్స్కి ఇస్తుంది. ఎలక్ట్రాన్స్ ఎనర్జీని తీసుకుని బయటకు వస్తున్నాయి. ఇదే కదమ్మా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే. రైట్. అయితే ఎనర్జీ తీసుకున్న ఎలక్ట్రాన్స్ అన్నీ బయటకు వస్తున్నాయంటే రావమ్మా. ఓకే, ఎనర్జీ తీసుకున్న ఎలక్ట్రాన్స్ అన్నీ, ఫోటాన్స్ ఎనర్జీని ఇస్తున్నాయి. ఓకే, ఎనర్జీ కూడా ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ వర్క్ ఫంక్షన్, అది కూడా ఓకే. ఓకే, ఆ ఎనర్జీ తీసుకున్న ఎలక్ట్రాన్స్ అన్నీ బయటకు వస్తున్నాయంటే రావు. కొన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి, కొన్ని రావు డ్యూ టు కొలిజన్. ఓకే అమ్మా, మెటల్ సర్ఫేస్ లోపల ఇంకా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదమ్మా. సో ఒక ఫోటాన్ ఎనర్జీ తీసుకుంది. ఓకే అమ్మా, ఒక ఎలక్ట్రాన్ ఫోటాన్ నుంచి ఎనర్జీ తీసుకుంది. ఆ ఎనర్జీ తీసుకున్న ఎలక్ట్రాన్ బయటికి వచ్చే లోపు చాలా చాలా కొలిజన్స్ కూడా జరుగుతాయి అమ్మా. లోపల ఒక ఎలక్ట్రానే ఉండదు కదా, నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి, అయాన్స్ ఉంటాయి. ఓకే, ఇంకా వేరే ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. సో వాటితో కొలిజన్ జరిగే అవకాశం ఉంది. ఆ కొలిజన్ జరిగినప్పుడు అది ఎనర్జీ కోల్పోయే అవకాశం కూడా ఉంది. సో అన్ని ఎలక్ట్రాన్స్ బయటికి రావు, కొన్ని ఎలక్ట్రాన్స్ మాత్రమే బయటకు వస్తాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చినాయి, మనం ఎన్ని ఫోటాన్స్ వేసాం, దాన్నే ఎఫిషియన్సీ అంటాం. ఎన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చినాయి, మనం ఎన్ని ఫోటాన్స్ ఇన్సిడెంట్ చేసాం. మెటల్ సర్ఫేస్ మీద ఎన్ని ఫోటాన్స్ మనం ఇన్సిడెంట్ చేసాం, మెటల్ సర్ఫేస్ నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చినాయి, దాన్ని మనం ఎఫిషియన్సీ అంటాం. నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ బై నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఇన్సిడెంటెడ్. ఓకే అమ్మ, దీనికి సంబంధించిన ప్రాబ్లం మనం ఇంటెన్సిటీ గురించి లేదా పవర్ గురించి తెలుసుకున్న తర్వాత చేద్దాం. ఓకే, ఇప్పుడు చేయట్లేదు, దీని మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చేయము. మనం పవర్ గురించి లేదా ఇంటెన్సిటీ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటాం. అప్పుడు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫిషియన్సీ 60% అన్నాడు అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నామా, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫిషియన్సీ 60% అన్నాడు అనుకోండి. అంటే మనం 100 ఫోటాన్స్ కనుక ఒక మెటల్ సర్ఫేస్ మీద వేస్తే 60 ఎలక్ట్రాన్సే బయటకు వస్తున్నాయి అని అర్థం. 100 ఫోటాన్స్ కనుక మనం మెటల్ సర్ఫేస్ మీద వేస్తే 60 ఎలక్ట్రాన్స్ మాత్రమే బయటకు వస్తున్నాయి అని అర్థం అమ్మ. 60% ఎఫిషియన్సీ అంటే మీనింగ్ అది, ఇంకో 40 ఎలక్ట్రాన్స్ బయటికి రాలేకపోతున్నాయి. ఓకే, సో దట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫిషియన్సీ. అయితే నెక్స్ట్ మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, ఇది ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఐన్స్టీన్ ఏమంటాడంటే మనం ఇచ్చిన ఎనర్జీ 2 రకాలుగా ఉపయోగపడుతుందట. మనం లైట్ రేడియేషన్ మెటల్ మీద లైట్ వేస్తున్నాం కదమ్మా. ఓకే, మెటల్ మీద లైట్ రేడియేషన్ వేస్తున్నామా, ఆ వేసిన లైట్ రేడియేషన్ యొక్క ఎనర్జీ 2 రకాలుగా ఉపయోగపడుతుందంట. ఏంటా 2 రకాలు చూడండి అమ్మా. ఒకటి ఎలక్ట్రాన్ని జస్ట్ అలా బయటికి తీసుకురావడానికి, దాన్ని మనం వర్క్ ఫంక్షన్ అంటాం. డబ్ల్యూ అంటే ఏంటమ్మా ఇక్కడ? వర్క్ ఫంక్షన్. డబ్ల్యూ అంటే వర్క్ ఫంక్షన్. వర్క్ ఫంక్షన్ అంటే ఏంటమ్మా? మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్ని జస్ట్ అలా రిమూవ్ చేయడానికి కొంత ఎనర్జీని ఉపయోగించుకుంటుంది, జస్ట్ అలా రిమూవ్ చేయడానికి. మిగిలిన ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ఇవ్వటానికి. ఎలక్ట్రాన్ బయటకు వచ్చి అలా నించుని ఉండదుగా, ఎలక్ట్రాన్ కదులుతుంది కదా. మనం ఫోటాన్ కనుక ఇన్సిడెంట్ చేస్తే ఆ ఫోటాన్ నుంచి తీసుకున్న ఎనర్జీని ఉపయోగించుకుని ఎలక్ట్రాన్ అలా బయటకు వచ్చి కదులుతుంది కదమ్మా. కదలొచ్చు, కదలకపోవచ్చు. ఓకే, అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మనం ఇచ్చిన ఎనర్జీని ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది? కొంత మెటల్ సర్ఫేస్ నుంచి బయటికి రావడానికి, ఇంకొంత
కైనటిక్ ఎనర్జీ కింద ఉపయోగించుకుంటుంది, అంటే అది కదలటానికి ఉపయోగించుకుంటుంది అనమాట. అందుకే మనం ఈ విధంగా రాస్తాం. ఈ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ ఎనర్జీ, మనం ఇచ్చిన ఎనర్జీ. ఎవరి ఎనర్జీ? రేడియేషన్ ద్వారా మనం ఇచ్చిన ఎనర్జీ. మనం లైట్ వేసాం కదా, ఆ లైట్ ఎనర్జీ. ఓకే, మనం ఇన్సిడెంట్ చేసిన లైట్ యొక్క ఎనర్జీ. ఇదేంటిది? వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి? మినిమం ఎనర్జీ రిక్వైర్డ్. ఓకే, మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. ఒక మెటల్ సర్ఫేస్ నుంచి మినిమం ఎనర్జీ ఎంత అవసరం అవుతుంది ఎలక్ట్రాన్ బయట తీయడానికి. మిగిలిపోయిన ఎనర్జీని అది కైనటిక్ ఎనర్జీ కింద ఉపయోగించుకుంటుంది. దీని నుంచే ఫార్ములా ఈ విధంగా రాసుకున్నాం. Kmax ఈక్వల్ టు E మైనస్ డబ్ల్యూ. Kmax ఈక్వల్ టు E మైనస్ డబ్ల్యూ. Kmax గురించి డబ్ల్యూ తీసుకెళ్ళని E మైనస్ డబ్ల్యూ. ఈ అంటే ఏంటమ్మా? హెచ్ఎఫ్. ఓకే, డబ్ల్యూ అంటే హెచ్ఎఫ్ నాట్. ఇక్కడ ఎఫ్ నాట్ అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఎఫ్ నాట్ అంటే ఏంటమ్మా? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. డబ్ల్యూ అంటే వర్క్ ఫంక్షన్. డబ్ల్యూకి ఫార్ములా ఏంటి? హెచ్ఎఫ్ నాట్. డబ్ల్యూకి ఫార్ములా హెచ్ఎఫ్ నాట్. ఓకే, లేదా ఎఫ్ నాట్ బదులు సి బై ల్యాండా నాట్ అని కూడా రాసుకోవచ్చు. ఇందాక మనం ఎనర్జీ ఫార్ములా రాసినప్పుడు హెచ్సి బై ల్యాండా అని రాసాం కదా, ఇక్కడ హెచ్సి బై ల్యాండా నాట్ అని రాస్తున్నాం. ఓకే అమ్మా, సో వర్క్ ఫంక్షన్ ఫార్ములా హెచ్ఎఫ్ నాట్ అవుతుంది, లేదంటే హెచ్సి బై ల్యాండా నాట్ అవుతుంది. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఈక్వేషన్. సో మాక్సిమం కైనటిక్ ఎనర్జీకి మనకి ఇదిగోండి ఈ ఫార్ములాస్ అన్నీ ఉన్నాయమ్మా. ఓకే, మనం అడిగిన క్వశ్చన్ బట్టి ఏ ఫార్ములా ఉపయోగించాలి అనేది మనం చూసుకోవాలి. అడిగిన క్వశ్చన్ బట్టి ఏ ఫార్ములా ఉపయోగించుకోవాలి అనేది మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించండి. మనం ఫోటాన్స్ని మెటల్ మీద వేస్తున్నాం, మెటల్ సర్ఫేస్ మీద ఫోటాన్స్ వేస్తున్నాం. ఓకే అమ్మా, మెటల్ సర్ఫేస్ మీద మనం ఫోటాన్స్ వేస్తున్నాం. ఫోటాన్స్ బయటకు వస్తున్నాయి. ఫోటాన్స్ కాదు, ఎలక్ట్రాన్స్ ఆ ఫోటాన్స్ నుంచి తీసుకున్న ఎనర్జీని ఉపయోగించుకొని బయటకు వస్తున్నాయి. మరి బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్ అన్నిటికీ ఒకటే కైనటిక్ ఎనర్జీ అంటే ఉంటుందా అంటే ఉండదమ్మా. కైనటిక్ ఎనర్జీ ఒకటే ఉండదు. కొన్నాళ్ళకి కైనటిక్ ఎనర్జీ ఉండొచ్చు, కొన్నాళ్ళకి అసలు ఉండకపోవచ్చు, కొన్నాళ్ళకి తక్కువ కైనటిక్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్, వాటిని మనం ఫోటో ఎలక్ట్రాన్స్ అంటాం. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్, వాటిని మనం ఏమంటామో ఫోటో ఎలక్ట్రాన్స్ అంటాం. ఆ ఫోటో ఎలక్ట్రాన్స్కి వాల్యూ 0 ఉండొచ్చు, లేదంటే మ్యాక్సిమం కేఈ మ్యాక్స్ ఉండొచ్చు. ఈ మధ్యలో ఏ వాల్యూ అయినా ఉండొచ్చు అమ్మ. 0 నుంచి మ్యాక్సిమం కైనటిక్ ఎనర్జీ ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. 0 నుంచి మ్యాక్సిమం కైనటిక్ ఎనర్జీ ఏ వాల్యూ అయినా మనకు ఉండొచ్చు. ఓకే, అదే ఇక్కడ రాసుకున్నాం. కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ ఎమిటెడ్ లైస్ బిట్వీన్ 0 to Kmax. ఓకే, నెక్స్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈజ్ ఏ స్పాంటేనియస్ ప్రాసెస్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది గంటల తరబడి జరిగే ప్రాసెస్ కాదమ్మా. ఇట్ ఈస్ అ స్పాంటేనియస్ ప్రాసెస్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరుగుతుంది అంటే టక్మన్ బయటకు వచ్చేస్తుంది అంతే ఎలక్ట్రాన్ ఇమీడియట్గా. ఎంత టైంలో వస్తుంది? 10⁻⁻10 seconds అంటే ఆల్మోస్ట్ ఇమీడియట్. 10⁻⁻10 seconds అంటే ఏంటమ్మా? విదిన్ నో టైం, ఆల్మోస్ట్ ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఓకే, రైట్, సరే అమ్మా. సో అర్థమైంది కదమ్మా. ఫ్రీక్వెన్సీ, ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దాన్ని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఆ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ లైట్ వేస్తే మాత్రమే ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. లేదా వేవ్ లెంగ్త్, ఒక థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ ఉంటుంది, అది మ్యాక్సిమం వేవ్ లెంగ్త్ అమ్మ. ఆ వేవ్ లెంగ్త్ లోపు ఉంటేనే ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. మనం ఇన్సిడెంట్ చేసిన లైట్ యొక్క వేవ్ లెంగ్త్, ఆ వేవ్ లెంగ్త్ థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ కన్నా తక్కువ ఉంటేనే ఎలక్ట్రాన్ బయటకు వస్తుంది. అవన్నీ ఈక్వేషన్స్ రూపంలో చెప్పుకున్నాం. ఇంకా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఇట్ ఈస్ అ స్పాంటేనియస్ ప్రాసెస్. అయితే ఒడిషా నీట్ 2019లో క్వశ్చన్ అడిగాడమ్మా, చూడండి అది. ఆ క్వశ్చన్ ఏంటంటే వర్క్ ఫంక్షన్ ఆఫ్ ఏ ఫోటో సెన్సిటివ్ మెటీరియల్ ఈస్ 4 electron volts అన్నాడు. వర్క్ ఫంక్షన్ ఇచ్చేసాడమ్మా, W = 4 electron volts. ఓకే, లాస్ట్ ఇయర్ అడిగాడమ్మా, నీట్ 2019 ఒడిషా అట. ఓకే, వర్క్ ఫంక్షన్ ఆఫ్ ఏ ఫోటో సెన్సిటివ్ మెటీరియల్ ఈస్ 4 electron volts. క్వశ్చన్ ఏం అడిగాడంటే ద లాంగెస్ట్ వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ దట్ కెన్ కాజ్ ఫోటాన్ ఎమిషన్ ఫ్రమ్ ది సబ్స్టెన్స్ ఈజ్. ఏమడిగాడమ్మా? లాంగెస్ట్ వేవ్ లెంగ్త్ లాంబ్డా మ్యాక్స్ అడిగాడు. దేనికి? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగడానికి లాంగెస్ట్ వేవ్ లెంగ్త్ ఎంత అని అడిగాడమ్మా. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగడానికి లాంగెస్ట్ వేవ్ లెంగ్త్ ఎంత అని అడిగాడు. ఆప్షన్స్ చూడండి ఏమి ఇచ్చాడంటే 3100 nanometers. సెకండ్ వన్
966 nanometers. Third one 31 nanometers. Fourth one 310 nanometers. ఇలా ఇచ్చాడమ్మా. ఓకే, వర్క్ ఫంక్షన్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చాడు, ఒక మెటల్ యొక్క వర్క్ ఫంక్షన్ ఇచ్చాడు. అంటే మినిమం ఇంత ఎనర్జీ ఇవ్వాలి మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ జరగటానికి. మినిమం అంత ఎనర్జీ ఇవ్వాలి అంటే మనం వేవ్ లెంత్ మాక్సిమం ఎంత ఇవ్వాలి, అంతే కదమ్మా. మినిమం ఎనర్జీ అంటే ఏంటి, మాక్సిమం వేవ్ లెంత్. మినిమం ఎనర్జీ అంటే ఏంటి, మాక్సిమం వేవ్ లెంత్. ఓకే, సో ఆ మాక్సిమం వేవ్ లెంత్ కనుక్కోవాలంటే వీడు ఏం అడుగుతున్నాడంటే వాట్ ఈజ్ థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ అని అడుగుతున్నాడు అమ్మ, అంతే సింపుల్. వాట్ ఈజ్ థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ అని అడుగుతున్నాడు. ఫార్ములా తెలుసు మనకి, W = hc/λ0. W = hc/λ0. చాలా చాలా ఈజీ ప్రాబ్లం అమ్మ. W = hc/λ0 అని మనకు తెలుసు. ఓకే, అయితే ఇక్కడ మనకి ఆప్షన్స్లో λ0 వాల్యూ నానోమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి హెచ్సి బదులు మనం ఏ వాల్యూ రాసుకోవాలి అమ్మా? వేవ్ లెంగ్త్ కనుక నానోమీటర్స్లో ఉంటే హెచ్సి బదులు ఏం వాల్యూ రాయాలమ్మా? 1240 / λ0 కదా. ఇన్ కేస్ యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో ఇచ్చి ఉంటే 12,400 అని రాసేవాళ్ళం. బట్ ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడమ్మా? నానోమీటర్స్లో ఇచ్చాడు కాబట్టి 1240 రాసి. ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇచ్చాడు చూడండి ఎనర్జీ. సో 4 electron volts is equal to 1240/λ0. అంటే λ0 equal to 1240/4 అంటే 310. ఓకే, 310 నానోమీటర్స్. సింపుల్. ఓకే అమ్మా, 310 నానోమీటర్స్. చూసారా చక్కగా ఒక 1 minute చేసే ప్రాబ్లం ఇది. ఓకే, ఒడిషా నీట్లో అడిగాడు. అయితే ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ నీట్ అండ్ ఐఐటి జేఈలో ఈ పర్టికులర్ టాపిక్ మీద ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు అంటే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వరకు డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, ఇంకొక టాపిక్ అమ్మా చెప్పిన తర్వాత ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఇంకొక టాపిక్ అంటే దీనికి సంబంధించింది. చూడమ్మా, మ్యాక్సిమం ఈ వేవ్ లెంగ్త్ ఉంటేనే ఈ పర్టికులర్ వర్క్ ఫంక్షన్ కనుక మెటల్కి ఉంటే మ్యాక్సిమం ఈ వేవ్ లెంగ్త్ లోపు వేవ్ లెంగ్త్కి మాత్రమే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వస్తుంది అనేది దీని మీనింగ్. అయితే ఇంకో క్వశ్చన్, ఇంకొక చిన్న పాయింట్ చెప్తానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అదే చిన్న క్వశ్చన్ చెప్తాను, దాని నుంచి మీకు ఈ కాన్సెప్ట్ క్లారిటీ రావచ్చు. చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటల్ సర్ఫేస్ మీద లైట్ వేస్తున్నాం అనుకోండి. ఒక మెటల్ సర్ఫేస్ మీద మనం లైట్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ యొక్క లైట్ వేస్తున్నాం. లైట్ వేస్తుంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఎల్లో వేవ్ లెంగ్త్ లేదా ఎల్లో కలర్ లైట్, ఇలా అర్థం. ఎల్లో కలర్ లైట్ జస్ట్ ప్రొడ్యూసెస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఇలా ఇచ్చాడు అనుకుందాం క్వశ్చన్. ఎల్లో కలర్ లైట్ జస్ట్ ప్రొడ్యూసెస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఇలా అన్నాడమ్మా. ఓకే, చూడమ్మా, ఎల్లో కలర్ లైట్ జస్ట్ ప్రొడ్యూసెస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇటువంటి పదాలు ఏమన్నా కనపడితే వాడు థ్రెషోల్డ్ వేవ్ లెంత్ గురించి కానీ, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ గురించి కానీ, వర్క్ ఫంక్షన్ గురించి కానీ మాట్లాడుతున్నట్టు అర్థం. ఓకే, సో ఇటువంటి పదాలు ఏమన్నా వాడినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలమ్మా? హీఈస్ టాకింగ్ అబౌట్ జస్ట్ ప్రొడ్యూసెస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటున్నాడు. జస్ట్ అలా ఎల్లో లైట్ వేయటం వల్ల జస్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అయింది అంటున్నాడు. అంటే జస్ట్ అలా ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది అంతే, దాని కైనెటిక్ ఎనర్జీ లేదనమాట, వాడి ఉద్దేశం అది. సో క్వశ్చన్లో ఇటువంటి పదజాలం, ఇటువంటి టెర్మినాలజీ ఏమన్నా కనబడితే మనం దేని గురించి మాట్లాడుతున్నట్టమ్మా? హీ స్పీకింగ్ అబౌట్ థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ ఆర్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆర్ వర్క్ ఫంక్షన్. గుర్తుపెట్టుకోండి. సో ఇదే క్వశ్చన్లో చూడండి, ఎల్లో కలర్ లైట్ జస్ట్ ప్రొడ్యూసెస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అన్నాడు. విచ్ కలర్ ప్రొడ్యూసెస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ విచ్ కలర్స్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. విచ్ కలర్ ప్రొడ్యూసెస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ విచ్ కలర్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విబ్జిఆర్ తీసుకుందాం. ఓకే, విబ్జిఆర్ తీసుకుందాం. ఎల్లో కలర్ జస్ట్ ప్రొడ్యూసెస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అన్నాడు. చూడమ్మా, వీటి ఫ్రీక్వెన్సీస్, ఎల్లో కలర్ ఫ్రీక్వెన్సీ వీటి ఫ్రీక్వెన్సీస్ కన్నా తక్కువే కదా. సో ఈ కలర్స్ అన్ని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఎల్లో అమ్మా. ఇదేంటిది?
థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనుకోండి, లేదంటే థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ అనుకోండి. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనుకోండి, లేదంటే థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ అనుకోండి. ఈ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉంటేనే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. కాబట్టి ఈ కలర్స్ అన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఈ రెండు కలర్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేయు. సేమ్ అలాగే థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ గురించి మాట్లాడుకుందాం. థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ ద మాక్సిమం వేవ్ లెంగ్త్ ఓవర్ విచ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ డస్ నాట్ ప్రొడ్యూస్. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇట్ ఈస్ ద మినిమం వేవ్ లెంగ్త్ బిలో విచ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ డస్ నాట్ ప్రొడ్యూస్. దీనికన్నా తక్కువ వేవ్ లెంగ్త్స్ ఈ రెండు. కాబట్టి ఈ రెండు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేయు, ఇవి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అదే వేవ్ లెంగ్త్స్ విషయంలో మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ద మాక్సిమం వేవ్ లెంగ్త్ ఓవర్ విచ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ డస్ నాట్ ప్రొడ్యూస్. అంటే వై అనేది మాక్సిమం వేవ్ లెంగ్త్, థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్. దీని పైన ఉన్న వేవ్ లెంగ్త్స్ ఏంటి? ఆరెంజ్, రెడ్. ఇవన్నీ థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ కన్నా తక్కువ. ఇవి వేవ్ లెంగ్త్ విషయానికి వస్తే అమ్మా ఫ్రీక్వెన్సీలు ఎక్కువ, ఎనర్జీలు ఎక్కువ. ఎల్లో కన్నా వీటి ఫ్రీక్వెన్సీ ఎక్కువ, ఎనర్జీ ఎక్కువ, బట్ వేవ్ లెంగ్త్ తక్కువ. ముందే మాట్లాడుకున్నాం కదమ్మా అది. అలా ఈ రెండు ఎనర్జీ తక్కువ, ఫ్రీక్వెన్సీ తక్కువ, బట్ వేవ్ లెంగ్త్ ఎక్కువ. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంగ్త్ మాట్లాడుకున్నా మనకి ఈ విధంగానే రిజల్ట్ వస్తుంది. ఇట్స్ క్వైట్ ఆబ్వియస్. ఓకే అమ్మా. సో ఈ రకమైన టెర్మినాలజీ కనుక ఉపయోగిస్తే హీఈస్ టాకింగ్ అబౌట్ థ్రెషోల్డ్ వేవ్ లెంగ్త్ ఆర్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఓకే అమ్మా. సో నెక్స్ట్ మనం ఐఐటి జేఈఈ అండ్ ప్రీవియస్ ఇయర్ నీట్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. చూడమ్మా, ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ బోర్డు మీద ఆల్రెడీ రాసి పెట్టామా షార్ట్ కట్లోని. చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడంటే ఒకసారి ఒక మెటల్ సర్ఫేస్ని ఫస్ట్ ల్యాండా తోటి తర్వాత λ/2 వేవ్ లెంగ్త్స్ తోటి ఇల్యూమినేట్ చేశారట. ఓకే, ఒక మెటల్ సర్ఫేస్ని ఫస్ట్ λ తోటి తర్వాత λ/2 అనే వేవ్ లెంగ్త్ తోటి ఇల్యూమినేట్ చేస్తే ఏం జరిగిందంటమ్మా? మ్యాక్స్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ సెకండ్ కేస్ ఈజ్ ఈక్వల్ టు 3 times ది ఫస్ట్ కేస్. ఫస్ట్ టైం ఇల్యూమినేట్ చేసినప్పుడు కైనెటిక్ ఎనర్జీ కన్నా సెకండ్ టైం ఇల్యూమినేట్ చేసినప్పుడు కైనెటిక్ ఎనర్జీ 3 times అయిందంట. వాట్ ఈస్ ది వర్క్ ఫంక్షన్ ఆఫ్ ది మెటీరియల్ అన్నాడు. వాట్ ఈస్ ది వర్క్ ఫంక్షన్ ఆఫ్ ది మెటీరియల్ అన్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ చాలా తగులుతాయమ్మా మీకు. ఇదిగోండి, ఈ 3 అటువంటి క్వశ్చన్స్. ఈ 3 సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో. ఇటువంటి క్వశ్చన్స్ చాలా తగులుతాయి ఐఐటి జేఈలో కానీ నీట్లో కానీ. సో ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అమ్మా. ఓకే, ఇది ఎయిమ్స్లో అడిగాడు, ఇవి నీట్లో అడిగాడు. సో ఇవి మనం సాల్వ్ చేద్దాం. సో సొల్యూషన్ చూడడం ఎలా చేయాలి? ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషనే ఉపయోగించాలి. ఏంటమ్మా ఈక్వేషన్ ఏంటి? ఈ ఈక్వల్ టు హెచ్ సి బై సారీ ఇది కదా కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఉపయోగిద్దాం. కేమాక్స్ ఈక్వల్ టు ఉపయోగిద్దాం. ఓకే, చూడమ్మా, కేమాక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? హెచ్సి బై లాంబ్డా మైనస్ వర్క్ ఫంక్షన్ డబ్ల్యూ. మనం వర్క్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. హెచ్సి బై లాంబ్డా నాట్ అవేమీ క్యాలిక్యులేట్ చేయగల. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? వర్క్ ఫంక్షన్ డబ్ల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అయితే వాడు ఏమి ఇచ్చాడు? మాక్సిమం కేఈ ఇన్ సెకండ్ కేస్. మాక్సిమం కేఈ ఇన్ సెకండ్ కేస్ ఈజ్ ఈక్వల్ టు 3 times ద కేఈ ఇన్ ఫస్ట్ కేస్. అయితే ఫస్ట్ కేస్ కైనెటిక్ ఎనర్జీ మనం కే అనుకుందాం. ఫస్ట్ కేస్ మాక్సిమం కైనెటిక్ ఎనర్జీని మనం కే అనుకుందాం. హెచ్సి బై లాంబ్డా అదా యాజ్ టీజ్గా రాసా మైనస్ డబ్ల్యూ, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సెకండ్ టైం ఏమైందంటమ్మా? కైనెటిక్ ఎనర్జీ 3 times అయిందంట. 3 times ది ఫస్ట్ కేస్ అయిందంట. సో సెకండ్ కేసులో 3K రాయాలి. ఫస్ట్ కేసులో కైనెటిక్ ఎనర్జీ కే అనుకున్నాం, దానికి ఫార్ములా ఇలా వచ్చింది ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఉపయోగిస్తే. సెకండ్ కేసులో ఏమైందంటే మాక్సిమం కేఈ ఆఫ్ సెకండ్ కేస్ ఈస్ 3 times ది ఫస్ట్ కేస్ అన్నాడు. సో 3K అని రాశాను. 3K ఈక్వల్ టు హెచ్సి బై ఇక్కడ లాంబ్డా ఏమైంది? సెకండ్ కేసులో λ/2 అయింది. కాబట్టి λ/2 మైనస్ ఈ డబ్ల్యూ అలాగే ఉంటుంది, అంతే కదా. ఇది ఈక్వేషన్ 2. మనం కనుక్కోవాల్సింది డబ్ల్యూ వాల్యూ కనుక్కోవాలి. డబ్ల్యూ వాల్యూ కనుక్కోవాలంటే దీన్ని ఎలిమినేట్ చేసేయాలమ్మ, అంతే. ఓకే, జస్ట్ ఎలిమినేట్ దిస్ వాల్యూ. ఎలిమినేట్ చేసేద్దామా? ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలమ్మా? దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. 3తో మల్టిప్లై చేయి ఒకదానిలోంచి ఒకటి మైనస్ చేస్తాం అనుకోండి. ఈ మొత్తం ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయండి అమ్మా. ఏమొస్తుంది? 3K ఈక్వల్ టు 3HC బై లాంబ్డా మైనస్ 3W వస్తుంది కదా. ఓకే, ఈ ఈక్వేషన్ ఏంటి? 3K ఈక్వల్ టు 2HC బై లాంబ్డా మైనస్ W.
ఒక దాంట్లో నుంచి ఒకటి మైనస్ చేసేయండి, మైనస్ మైనస్ ఇది ప్లస్ అవుతుంది. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 3hc/λ మైనస్ 2hc/λ, hc/λ మిగులుతుంది. ఇక్కడ ఇటువైపు 0 మిగులుతుందమ్మా. ఇక్కడ -3ω ప్లస్ ఒమేగా మైనస్ 2ω, 2ω కదా అది W. ఓకే, -3W ప్లస్ W ఏమవుతుందమ్మా, -2W. అంటే 2W ఈక్వల్ టు hc/λ. ఇది తీసుకొస్తే 2W ఈక్వల్ టు hc/λ. అంటే W ఈక్వల్ టు hc/2λ. ఫినిష్. సో వర్క్ ఫంక్షన్ ఎంత ఉండాలమ్మా, hc/2λ. ఓకే, ప్రీవియస్ ఇయర్ నీట్లో అడిగిన క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్ చూడండి. ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అన్నాడమ్మా. దీని సొల్యూషన్ ఇక్కడ ట్రై చేస్తా, ఇక్కడ రాస్తా, ఈ కింద రాస్తా, అక్కడ ప్లేస్ లేదు కదా. ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడే మిస్టేక్ చేస్తారమ్మా. ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఫ్రమ్ సర్ఫేస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 0.5 electrons to 0.8 electron volts. వాట్ ఈస్ ది వర్క్ ఫంక్షన్ అని అడిగాడు. చూడమ్మా, ఎనర్జీ E అనుకుందాం, ఫస్ట్ ఎనర్జీ E అనుకుందాం. ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అంటే చాలా మంది ఏం చేస్తారంటే 0.2E, సెకండ్ కేసులో ఎనర్జీ 0.2E అని వేస్తారు. తప్పమ్మది. ఏమన్నాడు, ఇంక్రీజ్డ్ బై 20%. అంటే ఆల్రెడీ ఉన్న ఎనర్జీని 20% ఇంక్రీజ్ చేశాడు, 20% అవ్వలేదు. ఇది ఇంగ్లీష్ వర్డింగ్ అర్థం చేసుకోండి. ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ బికమ్స్ 20% అన్నాడు అనుకోండి. అయితే ఇనీషియల్ ఎనర్జీ కనుక E అయితే సెకండ్ టైం ఎనర్జీ 0.2E అవుతుంది. 20/100 కదా. 20% అంటే ఏంటమ్మా, 20/100. అయితే ఇక్కడ అది కాదు, ఇంక్రీజ్డ్ బై 20% అన్నాడు. అంటే ఆల్రెడీ ఉన్న ఎనర్జీకి ఇంత యాడ్ అయింది. అప్పుడు ఏమవుతుంది, 1.2E అవుతుంది కదా. ఇనీషియల్ ఎనర్జీ E అమ్మా, దీని 20% ఏమవుతుంది, 0.2E. ఇంత ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే E ప్లస్ 0.2E ఏమవుతుంది, 1.2E. సో ఫస్ట్ కేసులో ఎనర్జీ E అయితే సెకండ్ కేసులో ఎనర్జీ ఎంత అమ్మా, సెకండ్ కేసులో ఎనర్జీ ఎంత, సేమ్ ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ రాద్దాం అమ్మా. ఏంటది, కైనెటిక్ లేదా ఇలా రాద్దాం. E ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ Kmax, అంతే కదా. ఫస్ట్ కేసులో ఎనర్జీని మనం E అనే అనుకుందాం. ఫస్ట్ కేసులో ఎనర్జీని E అని అనుకుందాం. కింద బోర్డు కనపడుతుంది కదా. ఓకే, ఫస్ట్ కేసులో ఎనర్జీని మనం E అనే అనుకుందాం. ఓకేనా, తప్పలేదు కదా. రైట్. E ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ మనం కనుక్కోవాలి ప్లస్ Kmax ఎంతమ్మా, ఫస్ట్ కేసులో 0.5 electron volts. సో 0.5 electron volts యాజ్ ఇట్ ఈస్గా అలా రాసేయండి. ఇది ఈక్వేషన్ 1. సెకండ్ కేసులో ఏం జరిగింది, ఎనర్జీ 1.2E అయింది, 20% ఇంక్రీజ్ అయిందమ్మా. అంటే ఇనీషియల్గా ఎనర్జీ 100E అయితే సెకండ్ కేసులో 120E అనమాట. సో ఇనీషియల్గా ఎనర్జీ E అయితే సెకండ్ కేసులో ఏమవుతుంది, 1.2E. సో 1.2E ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ W ప్లస్ సెకండ్ కేసులో మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అంతా 0.8 electron volts. ఓకే, ఒక్కసారి ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేద్దాం. లేదంటే ఒక పని చేయొచ్చమ్మా, దీన్ని 1.2తో మల్టిప్లై చేసి డైరెక్ట్గా అదైనా చేయొచ్చు. లేదా ఇలా చేద్దాం, ఇది ఈజీ. ఓకే, ఏం చేద్దాం, మైనస్ మైనస్ మైనస్, ఈలోంచి 1.2E తీసేస్తే 0.2E వస్తుంది, కానీ మైనస్ వస్తుంది. ఇది మైనస్ కదా, ఇది పెద్ద వాల్యూ కదా, సో మైనస్ వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ఏమొస్తుందమ్మా, మైనస్ 0.3 electron volts వస్తుంది. టింగు క్యాన్సిల్ అయింది. కాబట్టి ఈ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, ఈ వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ తీసుకెళ్దాం 0.3/0.2 electron volts. అంటే 3/2 electron volts అంటే 1.5 electron volts, అంతేనా. ఈజీ. ఇది అర్థమైందా. ఇక్కడ ఉంచేసాం, 0.1 తీసుకోలేం, 0.3/0.2, 3/2 అంతే కదా. 3/2 అంటే 1.5 electron volts. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. మన ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, E ఈక్వల్ టు W ప్లస్ 0.5 electron volts అని. ఫస్ట్ ఈక్వేషన్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి.
ఓకే, దీని నుంచి W ఈక్వల్ టు 1.5 మైనస్ 0.5 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.1 ఎలక్ట్రాన్ వోల్ట్ విచ్ ఇస్ ఈక్వల్ టు 1 ఎలక్ట్రాన్ వోల్ట్. సింపుల్. ఓకే, అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇది ఎయిమ్స్ 2018లో అడిగాడు మీ క్వశ్చన్. ఒకసారి చూడండి. లైట్ రేడియేషన్ λ1 అయినప్పుడు మాక్సిమం స్పీడ్ v1 అట, లైట్ రేడియేషన్ λ2 అయినప్పుడు మాక్సిమం స్పీడ్ v2 అంట. ఫైండ్ v2² మైనస్ v1² అంటున్నాడు. ఫైండ్ v2² మైనస్ v1². మనకు తెలుసు కదమ్మా ఫార్ములా, k1 ఈజ్ ఈక్వల్ టు hc/λ1 మైనస్ w, k2 ఈక్వల్ టు hc/λ2 మైనస్ wనే, సేమ్ మెటీరియల్ కదా, మైనస్ డబ్ల్యూని, అంతే కదమ్మా. ఒకసారి λ1 ఇంకోసారి λ2, ఒకసారి కైనెటిక్ ఎనర్జీ k1 అనుకుందాం, ఇంకోసారి కైనెటిక్ ఎనర్జీ k2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు మైనస్ చేద్దాం. మైనస్ ప్లస్ అవుతుంది కదా ఇది. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో k1 మైనస్ k2 ఈక్వల్ టు hc/λ1 మైనస్ hc/λ2. k1 అంటే ఏంటమ్మా, హాఫ్ mv². k1 అంటే ఏంటి, హాఫ్ mv². హాఫ్ m v1² మైనస్ హాఫ్ m v2² ఈక్వల్ టు hc/λ1 మైనస్ hc/λ2. హాఫ్ m v1² మైనస్ హాఫ్ m v2² ఈక్వల్ టు hc/λ1 మైనస్ hc/λ2. ఇలా రెండు ఈక్వేషన్స్ రాసుకొని మనం సాల్వ్ చేయటం అంతే. మనకేం కావాలి, v2² మైనస్ v1² రావాలి. ఇక్కడ v1² మైనస్ v2² ఉంది. సో మైనస్ కామన్ తెద్దాం, త్రూ అవుట్ మైనస్తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, హాఫ్ m v2² మైనస్ హాఫ్ m v1² ఈజ్ ఈక్వల్ టు hc/λ2 మైనస్ hc/λ1. hc/λ2 మైనస్ hc/λ1. దీంట్లో 1/2m కామన్ తీసేస్తే v2² మైనస్ v1² ఈక్వల్ టు hc కామన్ తీసేస్తే 1/λ2 మైనస్ 1/λ1. అంతే కదమ్మా. మనకి v2² మైనస్ v1² వాల్యూ కావాలి. v2² మైనస్ v1² వాల్యూ కనుక తీసుకుంటే ఈ 2 పైకి వెళ్తుంది, m కిందకు వస్తుంది. సో 2hc/m 1/λ2 మైనస్ 1/λ1 అయిపోయిందిగా. మనకు కావాల్సింది అదేమ్మా, v2² మైనస్ v1². ఒకసారి ఆన్సర్ కరెక్ట్ కదా చూసుకుంటా ఆగండి అమ్మా. ఆన్సర్ రైట్, 2hc/m 1/λ2 మైనస్ 1/λ1. ఓకే అమ్మా. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం షార్ట్ కట్ ఫార్ములాస్ ఏంటి అవి ఇవి అని ఆలోచించకండి. ఏం లేదు, సింపుల్గా మనం రెండు ఈక్వేషన్లు వేస్తాం. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ 3 మోడల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, చూసుకోండి. IIT-JEE వాళ్ళు, నీట్ వాళ్ళు ఇద్దరికి ఇవి ఇంపార్టెంట్ మోడల్సే చూసుకోండి అమ్మ. ఖచ్చితంగా దీంట్లోంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, క్వశ్చన్ అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇది కదమ్మా. ఈ మోడల్లో రెగ్యులర్గా రిపీట్ అవుతున్న మోడల్ అమ్మ. ఇవి చూసాను, అన్నింటిలో మనం ఏం చేయాలి, ఐన్స్టీన్ ఈక్వేషన్ వేసాము, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అని రాసుకొని వాటిని సాల్వ్ చేసాం అంతే. ఓకే సరే అమ్మా, ఇంకా మనకి ఉన్నాయి క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా అవి కూడా చేద్దాం. ఓకే, ఇంకా మంచి క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, అవి కూడా చేద్దాం. ఓకేనా. సో ఈ 3 మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, మీ దగ్గర ఉన్న మెటీరియల్స్లో కూడా చూసుకోండి, పాస్ చేసి రాసుకోండి. రైట్ అమ్మా. నెక్స్ట్ చూడండి, ఇవి IIT-JEEలో అడిగిన క్వశ్చన్స్ అమ్మ. ఇవి ప్రీవియస్ ఇయర్ IIT-JEE మెయిన్స్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. ఒకసారి జాగ్రత్త చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ ఎలా డీల్ చేయాలో చూడండి ఒకసారి. ఫస్ట్ థింగ్, ఆ క్వశ్చన్కి తర్వాత వెళ్దాం, అది ఈజీయే. ఈ క్వశ్చన్ చూడండి అమ్మా ఒకసారి ఎలా డీల్ చేయాలో. ఓకే, ఈ క్వశ్చన్ డీల్ చేసే ముందు నేను మీకు చిన్న పాయింట్ చెప్తున్నా. సపోజ్ ఇనీషియల్గా E అనే ఎనర్జీ ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ K అనుకుందాం. E అనే ఎనర్జీ ఉన్న లైట్ రేషన్ పడితే కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటున్నామా, K అనుకుందాం, లేదా K1 అనుకుందాం. ఈ ఎనర్జీని నేను ఇంక్రీజ్ చేశాను అనుకుందాం. ఎంత ఇంక్రీజ్ చేశాను, n టైమ్స్ ఇంక్రీజ్ చేశాను. ఈ ఎనర్జీని నేను n టైమ్స్ ఇంక్రీజ్ చేశా. అయితే ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ K2 అనుకుందాం. K2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, nK1 అవుతుందా? ఎందుకంటే ఎనర్జీని n టైమ్స్ ఇంక్రీజ్ చేశా కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా n టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందా? కైనెటిక్ ఎనర్జీ కూడా n టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందా అంటే నో. కైనెటిక్ ఎనర్జీ n టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందా అంటే కాదమ్మా. K2 విల్ బి గ్రేటర్ దాన్ nK1. గుర్తుపెట్టుకున్న పాయింట్, K2 విల్ బి గ్రేటర్ దాన్ nK1. అలాగే ఎనర్జీ కనుక E/n అయింది అనుకోండి, అప్పుడు కైనెటిక్ ఎనర్జీ K3 అనుకోండి.
ఎనర్జీ కనుక E/N అయితే కైనెటిక్ ఎనర్జీ K3 అనుకోండి, దెన్ K3 విల్ బి లెస్ దాన్ K1/N. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, కావాలంటే రాసుకోండి అమ్మ. ఎనర్జీ కనుక E అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ K1 అనుకుందాం. ఇప్పుడు ఎనర్జీని n టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ NK1. ఎనర్జీని n టైమ్స్ ఇంక్రీజ్ చేస్తే, ఎనర్జీని n టైమ్స్ ఇంక్రీజ్ చేస్తున్నా కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందమ్మా? ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ NK1. అలాగే ఎనర్జీని 1/n టైమ్స్ చేశాను నేను, అంటే తగ్గించేసాను ఎనర్జీ. అప్పుడు K3 విల్ బి లెస్ దాన్ K1/N. పెంచినప్పుడు ఎంతైతే పెంచామో అంతకన్నా ఎక్కువ పెరుగుతుందమ్మా కైనెటిక్ ఎనర్జీ. తగ్గించినప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాయినా, ఇక్కడ రాస్తా. ఈ కైనెటిక్ ఎనర్జీ K ఈక్వల్ టు E మైనస్ W కదా. కైనెటిక్ ఎనర్జీ, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ K ఈక్వల్ టు E మైనస్ W యాజ్ పర్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఓకే, ఇక్కడ ఎనర్జీ 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనుకుందాం. ఎనర్జీ 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనుకుందాం. వర్క్ ఫంక్షన్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనుకుందాం. అప్పుడు K ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇప్పుడు సేమ్ మెటల్కి ఎనర్జీని పెంచుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 3 టైమ్స్ పెంచా అనుకోండి, అంటే 30 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అయింది అనుకోండి. వర్క్ ఫంక్షన్ ఎంతమ్మా? 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఆన్సర్ ఎంత? 25 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, ఇట్ ఈస్ చూడమ్మా, ఇట్ ఈస్ మోర్ దాన్ 3 టైమ్స్. ఇక్కడ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చింది? 25 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చింది. మోర్ దాన్ 3 టైమ్స్, అంతేనా? ఇట్ ఈస్ మోర్ దాన్ 3 టైమ్స్. ఓకే అమ్మ, అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ కైనెటిక్ ఎనర్జీ K ఈక్వల్ టు E మైనస్ W కదా. ఈని నేను 20 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనుకుంటా, ఇదేమో 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనుకుందాం. ఎగ్జాంపుల్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనుకుందాం. కైనెటిక్ ఎనర్జీ ఏమైంది? ఇక్కడ 15 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఎనర్జీని సగం చేస్తా, హాఫ్ చేస్తా. ఈ ఎనర్జీని హాఫ్ చేసా అమ్మా. కైనెటిక్ ఎనర్జీ హాఫ్ అవుతుందా, హాఫ్ కన్నా తక్కువ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎనర్జీని 3 టైమ్స్ ఇంక్రీజ్ చేశాను, కైనెటిక్ ఎనర్జీ 5 టైమ్స్ ఇంక్రీజ్ అయింది, అంటే మోర్ దాన్ 3 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నేను హాఫ్ చేస్తున్నాను, అప్పుడు ఎనర్జీ ఏమవుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎనర్జీ 20 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కదా. 20/2 అంటే 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ చేస్తా ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చిందమ్మా? 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే హాఫ్ కన్నా తగ్గింది కదా. హాఫ్ ఎంతమ్మా దీంట్లో? 7.5. మనకి ఎంత వచ్చింది? 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అదే చెప్తున్నాం, ఆ పాయింటే చెప్తున్నా ఇక్కడ. ఓకే, ఎనర్జీని కనుక ఇంక్రీజ్ చేస్తుంటే, ఎనర్జీ n టైమ్స్ ఇంక్రీజ్ చేశాను, కైనెటిక్ ఎనర్జీ n టైమ్స్ ఇంక్రీజ్ అవుదమ్మా. ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ n టైమ్స్. ఎనర్జీని 1/n టైమ్స్ చేశా, తగ్గించాను. ఇక్కడ ఎనర్జీ 1/n టైమ్స్కి తగ్గించాను. కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? లెస్ దాన్ 1/n టైమ్స్ అవుతుంది. అలాగే ఫ్రీక్వెన్సీని n టైమ్స్ ఇంక్రీజ్ చేసినా సేమ్ కేస్. ఫ్రీక్వెన్సీని n టైమ్స్ డివైడ్ చేసిన కేస్ సేమ్ అమ్మ, తగ్గిస్తున్న కేస్ సేమ్. అయితే వేవ్ లెంగ్త్ మారుతుంది. మళ్ళీ వేవ్ లెంగ్త్ ఇంక్రీజ్ చేసామంటే మీనింగ్ ఏంటి? ఎనర్జీ డిక్రీజ్ చేసామంటే కైనెటిక్ ఎనర్జీ తగ్గుతుంది. వేవ్ లెంగ్త్ డిక్రీజ్ చేసామంటే ఎనర్జీ ఇంక్రీజ్ అయినట్టు. స్టార్టింగ్లో చెప్పామమ్మ, వేవ్ లెంగ్త్ డిక్రీజ్ అవుతుంది అంటే ఎనర్జీ ఇంక్రీజ్ అవుతున్నట్టు, వేవ్ లెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎనర్జీ డిక్రీజ్ అవుతున్నట్టు. ఓకేనా? అంటే ఇదే కేసు రివర్స్ అవుతుందమ్మా, ఇదే కేసు రివర్స్ అవుతుంది. అది ఇక్కడ ఇలా రాద్దాం, ఇక్కడ కూడా రాసేద్దాం. వేవ్ లెంగ్త్ తీసుకోండి, ఇక్కడ మీది ఎనర్జీ ఫ్రీక్వెన్సీ రెండింటికి అదే. వేవ్ లెంగ్త్ ఇనీషియల్ వేవ్ లెంగ్త్ ల్యాండా, ఇక్కడ వేవ్ లెంగ్త్ λ/n అయిందనుకోండి, K2 వాల్యూ n టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది, గ్రేటర్ దాన్ n టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ లాంబ్డా వాల్యూ n లాంబ్డా అయిందనుకోండి, ఇక్కడ K3 వాల్యూ యాక్చువల్గా అయితే లెస్ దాన్ K1/n వచ్చింది కదా, ఇక్కడ కూడా లెస్ దాన్ K1/n వస్తుంది. ఓకే అమ్మ, ఇది ఎనర్జీకి వేవ్ లెంగ్త్కి రివర్స్ అవుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎనర్జీకి వేవ్ లెంగ్త్కి రివర్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మ, ఇప్పుడు ఈ క్వశ్చన్ కనుక వస్తే ఏం జరిగింది చూడండి. ఇక్కడ లాంబ్డా అనే రేడియేషన్ పడుతుంది. లాంబ్డా అనే రేడియేషన్ పడటం వల్ల బయటకు వచ్చిన ఎలక్ట్రాన్కి ఇట్ హ్యాస్ ఎ స్పీడ్ v. ఓకే, అయితే మనకి వీకిను లాంబ్డాకి రిలేషన్ తెలియదు కాబట్టి, అంటే ఎంత పెరుగుతుంది అనేది తెలియదు కాబట్టి నేను కైనెటిక్ ఎనర్జీ K తీసుకుంటా. ఓకే, ఇప్పుడు లాంబ్డా ఏమైంది? 3 λ/4 అయింది. K ఎంత అవుతుంది?
చూడమ్మా, ల్యాండా 3λ/4 అయింది అంటే కొత్త ల్యాండా 3λ/4 అయింది అంటే ఎనర్జీ ఈ డాష్ ఈక్వల్ టు ఏమైనట్టు 4/3 అయినట్టమ్మా. ఎందుకు చెప్పండి? ఈ ఈక్వల్ టు hc/λ ఇప్పుడు ఈ డాష్ ఈక్వల్ టు hc/λ బదులు 3/4λ పెడుతున్నా. 3/4λ 4 పైకి వెళ్తుంది అంటే 4hc/3λ. hc/λ అంటే ఈ, కాబట్టి 4/3 అవుతుంది. ఓకే అమ్మా. సో ఈ గనక లాంబ్డా అనే వేవ్ లెంత్కి ఎనర్జీ ఈ అయితే 3/4λకి ఎనర్జీ ఎంత అయిందమ్మా? 4/3 ఈ. అంటే ఇక్కడ ఎనర్జీ ఏమైందమ్మా? ఇంక్రీజ్ చేసాం. ఇక్కడ ఎనర్జీ ఈ అనుకుంటే ఇక్కడ ఎనర్జీ ఏమైందమ్మా? 4/3 ఈ అయింది. కాబట్టి కొత్త కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 4/3k. ఇందాక చూసిన రిలేషన్ ప్రకారం ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 4/3k. ఓకే, రైట్. సరే, కైనెటిక్ ఎనర్జీకి వెలాసిటీకి ఫార్ములా రిలేషన్ ఏంటమ్మా? 12mv². అంటే ఇక్కడ v² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు k. కనపడుతుందమ్మా ఇటువైపు? v² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు k. అంటే v ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √k. అంటే v2/v1 ఈజ్ ఈక్వల్ టు √k2/k1. అంతే కదమ్మా? v2/v1 ఈజ్ ఈక్వల్ టు √k2/k1. ఓకే, రైట్. సరే అమ్మా, v అంటే వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ v. ఓకే, v2 వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకే, v2 ఎంత ఉంటుంది అని అడిగాడు కదా ఫైనల్ వెలాసిటీ. సో v2 ఈక్వల్ టు క్యాలిక్యులేట్ చేస్తున్నాము. v2 ఈక్వల్ టు v1. v అంటే ఎంతమ్మా? v1 అంటే vనే, v ఇటు తీసుకెళ్దాం. సో v ఇంటూ √k2 అంటే 4/3k. k2 అంటే యాక్చువల్గా గ్రేటర్ దాన్ 4/3k. తర్వాత వేద్దాం. గ్రేటర్ దాన్ ఇక్కడ వేసేద్దామా? తర్వాత వేద్దాం. బై k1 అంటే kనే. సో k క్యాన్సిల్. మనకు ఆన్సర్ ఏమొచ్చింది? v ఇంటూ √4/3. ఓకే, అంటే v ఇంటూ 4/3 హోల్ పవర్ హాఫ్. చూడడం ఇక్కడ ఇలా వచ్చింది కదా అని చెప్పి ఇది టిక్ మార్క్ పెట్టేయండి. యాక్చువల్గా ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ 4/3k. బట్ ఇక్కడ ఈక్వల్ టు 4/3k వేసాను. గ్రేటర్ దాన్ 4/3k వేయాలమ్మా. గ్రేటర్ దాన్ 4/3k. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఇది అవుతుంది, v ఇంటూ 4/3 హోల్ పవర్ హాఫ్. ఈ విధంగా ఇటువంటి సాల్వ్ చేస్తాం అమ్మా. ఓకే, రైట్. అది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇటు రండి. ఇది కూడా ఐఐటీ జేఈలో అడిగిన క్వశ్చన్ అమ్మా. చూడండి, ఈ ఐఐటీ జేఈలో క్వశ్చన్స్, నీట్లోని ఎయిమ్స్లోని క్వశ్చన్స్ ఇలాగా ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. దిస్ కామన్ ఫినామినా. ఓకే, కాబట్టి మీరు అన్నీ చూడాలి. సో లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 2μ0 అనే ఫ్రీక్వెన్సీ పడినప్పుడు మ్యాక్సిమం వెలాసిటీ v1. ఓకే, 5μ0 అనే ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ని వేసినప్పుడు మ్యాక్సిమం వెలాసిటీ v2. అయితే రేషియో ఆఫ్ v2 to v1 ఎంత అని అడిగాడమ్మా. రేషియో ఆఫ్ v2 to v1 ఎంత అని అడిగాడు. సో మనం ఐన్స్టీన్ ఈక్వేషన్ అర్థం. ఇక్కడ 2 ఈక్వేషన్స్ వస్తే 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. ప్రీవియస్గా చేసాం కదమ్మా, అంటే అదే మోడల్, ఇంకో టైప్ అనమాట. ఓకే, 2 ఈక్వేషన్స్ వస్తే ఆ 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేద్దామా? చేద్దాం, రండి. ఈక్వేషన్ ఏంటమ్మా? కైనెటిక్ ఎనర్జీ, మ్యాక్స్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఎనర్జీ మైనస్ వర్క్ ఫంక్షన్. కైనెటిక్ ఎనర్జీ ఎంత? 12mv1² ఫస్ట్ దానికి ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ ఎంత అంటున్నాడమ్మా? ఫ్రీక్వెన్సీ 2μ0 అంటున్నాడు. కాబట్టి ఎనర్జీ ఏమవుతుంది? h ఇంటూ న్యూ అంటే ఫ్రీక్వెన్సీ అమ్మా. μ0 అంటే ఇక్కడ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అట. μ0 అంటే ఏంటమ్మా? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ h ఇంటూ 2μ0 వేయాలి, మైనస్ వర్క్ ఫంక్షన్ ఎంతమ్మా? hν0. ఈ ఫార్ములాస్ అన్నీ మీకు తెలుసు కదా. ఓకే, కేఈ మ్యాక్స్ ఈక్వల్ టు, మీరు స్టార్టింగ్లో ఫార్ములాస్ రాసుకున్నారు కదమ్మా. కేఈ మ్యాక్స్ ఈక్వల్ టు hν మైనస్ hν0 లేదా hf మైనస్ hf0 అని రాసుకున్నారు కదా. న్యూ బదులు ఎఫ్ వాడాం. అక్కడ క్వశ్చన్లో న్యూ ఇచ్చాడు. hf మైనస్ hf0 అని స్టార్టింగ్లో ఒక ఫార్ములా రాశారు కదమ్మా. అవే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎఫ్ అంటే ఏమన్నాడు? ఇక్కడ 2μ0 అన్నాడు. సో 2μ0 సబ్స్టిట్యూట్ చేసి, సో ఇదేమవుతుందమ్మా? 12mv1² ఈక్వల్ టు 2hν0 మైనస్ hν0. hν0 అవుతుంది. నెక్స్ట్ ఇది 12m
v2 స్క్వేర్, v2 టు v1 కనుక్కోమన్నాడు, కనుక్కుందాం. హాఫ్ m v2 స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది, ఏమవుతుందమ్మా, h ఇంటూ ఇక్కడ సెకండ్ కేసులో ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా 5 న్యూ నాట్. సో 5 న్యూ నాట్ వేయండి, మైనస్ ఇది h న్యూ నాట్, ఇది కాన్స్టెంట్, అది అలాగే ఉంటుంది వర్క్ ఫంక్షన్ సేమ్ మెటల్ కాబట్టి. సో ఇది ఏమవుతుందమ్మా 4h న్యూ నాట్ అయిందా, అంతేనా. ఇది 5h న్యూ నాట్ మైనస్ h న్యూ నాట్ ఏమవుతుంది 4h న్యూ నాట్. ఓకే, సో మనకి ఏమొచ్చిందమ్మా ఈక్వేషన్ హాఫ్ m v1 స్క్వేర్ డివైడెడ్ బై హాఫ్ m v2 స్క్వేర్, ఇది డివైడెడ్ బై వేస్తున్నామ్మా h న్యూ నాట్ బై 4h న్యూ నాట్. ఓకే, h న్యూ నాట్ క్యాన్సిల్, m క్యాన్సిల్, హాఫ్ క్యాన్సిల్. సో v1 స్క్వేర్ బై v2 స్క్వేర్ ఈక్వల్ టు v1 స్క్వేర్ బై v2 స్క్వేర్ ఈక్వల్ టు 1/4 వచ్చింది. మనకి v2 బై v1 కావాలి. సో v2 స్క్వేర్ బై v1 స్క్వేర్ ఈక్వల్ టు 1/4 ఇంప్లైస్ v2 బై v1 ఈక్వల్ టు చిక్కు ఇది 4 అవుతుంది కదా, 4/1 అవుతుంది కదా. సో v2 బై v1 ఈక్వల్ టు 2/1. సో 2:1 ఈజ్ ది రైట్ ఆన్సర్. రేషియో ఎంతమ్మా 2:1 అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, ఈ రకంగా మనం చేసుకోవాలమ్మా ప్రాబ్లమ్స్. ఓకే, చూడమ్మా ఇక్కడ షార్ట్ కట్స్ ఏం ఆలోచించకండి, ఇక్కడైతే మనం షార్ట్ కట్ ఆలోచించవచ్చు. అమ్మ ఇది చూడండి, యాక్చువల్గా ప్రొసీజర్ ప్రకారం వెళ్తే చాలా లెంగ్దీ ప్రొసీజర్ ఉంటుంది, బట్ మనం ఈ కాన్సెప్ట్ తోటి దీన్ని జస్ట్ చాలా 2 minutesలో ఫినిష్ చేస్తాం అమ్మ. యాక్చువల్గా ఇది కూడా ఐన్స్టీన్ ఈక్వేషన్ వేసి వర్క్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసి ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసి అవన్నీ సబ్స్టిట్యూట్ చేసి చాలా చేయొచ్చమ్మా. బట్ మనం ఏం చేసాం, ఇదిగోండి ఈ కాన్సెప్ట్ ఉపయోగించాం. ఎనర్జీ కనుక n టైమ్స్ ఇంక్రీజ్ అయితే కైనెటిక్ ఎనర్జీ గ్రేటర్ దాన్ n టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎనర్జీ కనుక బై n అయితే అదే కాన్సెప్ట్ ఇక్కడ మనం అప్లై చేసాం. విదిన్ 1 minute or 2 minutesలో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చమ్మా మీరు ప్రాక్టీస్ చేస్తే. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా తగులుతూ ఉంటాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు నీట్లో అడగలేదు కాబట్టి ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకేనా, ఓకే అమ్మ, పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి అవి. చూడమ్మా ఈ క్వశ్చన్తో ఇంకా ఈ సెషన్ ఆపుదామమ్మా. ఇది ఐఐటి జేఈలో అడిగిన క్వశ్చనే. అయితే ఇటువంటి క్వశ్చన్స్ చూసి కంగారు పడద్దు, నీట్లో కూడా అడగొచ్చు సేమ్ క్వశ్చన్. ఓకే అమ్మ, ఇటువంటి క్వశ్చన్స్ చూసి కంగారు పడద్దాం. ఇక్కడ ఏమన్నాడు, క్వశ్చన్ ఏమన్నాడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అసోసియేటెడ్ విత్ ఎ లైట్ వేవ్ అట్ ఆరిజిన్ ఈజ్ గివెన్ బై అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. అమ్మ లైట్ అనేది ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్ ఉంటుంది. అయితే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఈక్వేషన్ ఇలా ఇచ్చాడమ్మా. ఆరిజిన్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వేషన్ ఈ విధంగా ఉందంట, B = B0 sin 3.14 × 10⁷ into CT ప్లస్ sin 6.28 × 10⁷ CT అన్నాడు. ఓకే, ఇఫ్ ది లైట్ ఫాల్స్ ఆన్ సిల్వర్ ప్లేట్ హ్యావింగ్ ఎ వర్క్ ఫంక్షన్ ఆఫ్ 4.7 electron volts, వర్క్ ఫంక్షన్ ఇచ్చాడు. వాట్ విల్ బి ద మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్స్? కేఈ మ్యాక్స్ అడిగాడు. ఫార్ములా ఏంటమ్మా, E - W. వర్క్ ఫంక్షన్ ఇచ్చాడైతే ఎనర్జీ మనకు తెలియదు, ఎనర్జీ ఎలా తెలుస్తుంది అంటే చూడమ్మా ఇటువంటి క్వశ్చన్స్ చూసి కంగారు పడద్దు, చాలా ఈజీ అమ్మ ఈ క్వశ్చన్. చూడండి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు కదమ్మా, దీంట్లో మీకు తెలియకుండానే యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు చూడండి. ఓకే, సైన్ సంథింగ్ ఇంటూ సిటీ ప్లస్ సైన్ సంథింగ్ ఇంటూ సిటీ అంటే ఇక్కడ 2 ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి అమ్మా. ఇదేంటిది, యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సైన్ ఒమేగా-t ఫామ్లో ఉందమ్మా ఇది. సైన్ ఒమేగా-t, ఇది కూడా సైన్ ఒమేగా-tనే. సైన్ ఒమేగా-1t ప్లస్ సైన్ ఒమేగా-2t ఈ ఫామ్లో ఉందమ్మా. B = B0 సైన్ ఒమేగా-1t ప్లస్ సైన్ ఒమేగా-2t ఈ ఫామ్లో ఉంది, అంతే ఈక్వేషన్. సో ఇక్కడ మీకు యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడు. అయితే ఏ యాంగులర్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలనే మీ డౌట్ మీకు రావచ్చు. మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏదుంటే అది తీసుకోండి అమ్మా. ఓకే, ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం ఏదుంటే అదే మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఓకే అమ్మా. సో ఇది మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ అంటే ఒమేగా-2. సో ఒమేగా-2 ప్లేస్లో ఏముందమ్మా ఇక్కడ, ఒమేగా-2 = W2 కదా ఇది, ఒమేగా-2 ఒమేగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ. యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా-2 = ఏముంది 6.28 × 10⁷ C. బయట C కూడా ఉంది, బ్రాకెట్ బయట, అది కూడా చూడండి. ఒమేగా-t ప్లేస్లో బయట C కూడా ఉంది. C అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. C అంటే ఎంతమ్మా, వెలాసిటీ ఆఫ్ లైట్. ఇక్కడ అయితే వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంత తీసుకోమన్నాడు అంటే 3 × 10⁸ m/s అని తీసుకోమన్నాడు, అది కూడా ఇచ్చాడమ్మా. C = 3 × 10⁸ m/s అని తీసుకోమన్నాడు. H వాల్యూ ఎంత తీసుకోమన్నాడు అంటే క్వశ్చన్లో 6.6 × 10⁻−34. ఓకే అమ్మ,
ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఆప్షన్స్ ఇక్కడ రాయినా ఆప్షన్స్ 7.72 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆప్షన్ బి 682 ఎలక్ట్రాన్ వోల్ట్స్ 6.82 అనుకుంటా 6.82 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆప్షన్ సి 8.52 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆప్షన్ డి 12.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో ఇలా ఇచ్చాడు వీటిలో ఏది కరెక్ట్ అని అడిగాడు. మనకి ఈ ఫార్ములా తెలుసు. అయితే మనకి ఇచ్చిన డేటాలో యాంగులర్ ఫ్రీక్వెన్సీ తెలుసు. మరి యాంగులర్ ఫ్రీక్వెన్సీ నుంచి ఫ్రీక్వెన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ω/2π అంతే కదమ్మా. F = W/2π. ఎఫ్ వాల్యూ తెలిసింది అనుకోండి, ఈ వాల్యూ కూడా తెలిసిపోతుంది కదా. ఎఫ్ వాల్యూ తెలిస్తే ఈ వాల్యూ కూడా ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా, ఎందుకంటే E = hν. E = hν కాబట్టి ఆటోమేటిక్గా అది కూడా తెలిసిపోతుంది. ఓకే చేద్దామమ్మా, చేయండి. చూడమ్మా 6.28 × 10⁻7 × C కూడా ఉంది కదా, C బదులు ఈ వాల్యూ కూడా వేసేద్దాం 3 × 10⁻8 అని. అయితే 6.828ని 2π అని రాసుకోవచ్చా? 3.14 అంటే π, 6.28 అంటే 2π. కాబట్టి నేను ఒమేగా బదులు 6.28 బదులు నేను రాసుకుంటా 2π అని రాస్తా. 2π × 10⁻7 × 3 × 10⁻8 డివైడెడ్ బై ఇక్కడ ఏం రాయాలి 2π అంతే కదా, ω/2π. 2π క్యాన్సిల్. సో ఫ్రీక్వెన్సీ ఏమొచ్చిందమ్మా, ఫ్రీక్వెన్సీ F = 3 × 10⁻15. ఫ్రీక్వెన్సీ F = 3 × 10⁻15 వచ్చింది. మనకు ఎనర్జీ కావాలి, ఎనర్జీ = hν. ఎనర్జీ = hν. ఓకే ఓ పని చేద్దామా, దీన్ని C కింద వదిలేద్దాం అమ్మా. ఓకే దాన్ని C కిందే వదిలేద్దాం. ఓకే వదిలేండి, సర్లేండి, క్యాలిక్యులేట్ చేస్తారు కదా 3 × 10⁻8. సో hf అమ్మ E = hf. h అంటే 6.6 × 10⁻−34. 6.6 × 10⁻−34 ఇంటూ F అంటే ఎంతమ్మా 3 × 10⁻15. 3 × 10⁻15 డివైడెడ్ బై అక్కర్లా. ఓకే ఇది మనకి ఎలా వస్తుంది, జౌల్స్లో వస్తుందమ్మా. మనకి ఇది ఎంతలో వస్తుంది, జౌల్స్లో వస్తుంది. బట్ మనకి ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కావాలి. ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కావాలంటే 1.6 × 10⁻−19 తోటి డివైడ్ చేశారనుకోండి, ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కావాలమ్మా. ఎందుకు ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్ట్ చేస్తున్నా చూడండి, ఆన్సర్ ఇక్కడ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంది. మనకు వచ్చే ఆన్సర్ జౌల్స్లో వస్తుంది. ఇది లేకపోతే ఆ జౌల్స్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్ట్ చేయాలంటే 1.6 × 10⁻−19 వేయాలి, అంతే కదమ్మా. 1.6 × 10⁻−19 వేయాలి. ఓకే రైట్. చూడమ్మా ఇక్కడ ఈ క్యాల్కులేషన్ చూసి ఏం కంగారు పడద్దు. ఇది 6.6 × 3 డివైడెడ్ బై 1.6 అలా వేద్దాం. ఇవి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతాయి. చూడమ్మా ఇది 10⁻−19 పైకి వెళ్తే 10⁻+19 అవుతుంది. 10⁻+19 10⁻+15 10⁻+34. సో ఈ మూడు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలింది మనకి, ఇది మిగిలింది. ఆ వాల్యూ ఎంత ఉంటుందమ్మా చూడండి, ఎంత వస్తుంది ఆ వాల్యూ. ఇది అరౌండ్ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదమ్మా. 16 4 64 అమ్మా. సో అరౌండ్ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దీంట్లో పెద్ద మనకు పోయేదేమో లేదు కదా. సో 12 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చింది మనకి. ఓకే అమ్మా 12 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చిందమ్మా. 12 పాయింట్ సంథింగ్ వస్తుంది అనుకుంటా. ఓకేనా, అదే వెయిన్ లేదంటే 16 ఇలా డివైడ్ చేద్దాం. 16 4 64. ఓకే ఇక్కడ 2 మిగులుతుంది, ఇక్కడ పాయింట్, ఇక్కడ 0. మళ్ళీ 16 1 16 4 వస్తుంది. 16 3 16. సో 4.12 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అవుతుందమ్మా. అంటే 4.12 × 3 = ఏమవుతుంది 12.36 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. సో ఇక్కడ మనం 12.36 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వేయండి. వర్క్ ఫంక్షన్ ఎంతమ్మా 4.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఏమొస్తుంది 7 పాయింట్ సంథింగ్ వస్తుంది. 7 పాయింట్ ఆన్సర్ ఇక్కడే ఉంది. ఓకే అమ్మా చూడండి, ఇది చూడండి ఇక్కడ నేను డైరెక్ట్గా 4తో క్యాలిక్యులేట్ చేసి 12 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని వేసా. ఓకే రఫ్ క్యాలిక్యులేషన్ చేశాను ఇక్కడ, కంగారు పడకుండా. ఇక్కడ 66 ఉంది, కింద 16 ఉంది. పాయింట్ పక్కన పెట్టండి, పాయింట్ 2 ఒక చోట ఉన్నాయి కదా. 16 4 64. ఓకే సో 4 3 12 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వేసా. 12 నుంచి 4.7 తీసేయండి అమ్మా, ఎంత అవుతుంది? ఇదేమో 3 అవుతుంది. 7.3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చింది ఆన్సర్ మనకి.
ఇలాంటి అప్రాక్సిమేషన్ వేసుకోవాలమ్మా. 7.3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎవరికి దగ్గరగా ఉంది, దీనికి దగ్గరగా ఉంది. రైట్ ఆన్సర్ అది. ఓకే అమ్మా, సో ఇక్కడతో వీడియో ఎండ్ చేద్దాం. ఓకే అమ్మా, నెక్స్ట్ వీడియోలో మనం ఏంటది ఐన్స్టీన్ ఈక్వేషన్ ఉంది కదమ్మా, దానికి సంబంధించిన గ్రాఫ్స్ అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే సాచురేషన్ కరెంట్ స్టాపింగ్ పొటెన్షియల్ మీద ఎలా డిపెండ్ అవుతుంది, స్టాపింగ్ పొటెన్షియల్ ఫ్రీక్వెన్సీ మీద ఎలా డిపెండ్ అవుతుంది, సాచురేషన్ కరెంట్ ఇంటెన్సిటీ మీద ఎలా డిపెండ్ అవుతుంది, ఇలా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. అవి మ్యాక్సిమం ఇవాళ ఈవినింగే చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్.